హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను ఇంట్లో ఫిష్ ఫ్రై చేశాను. నా స్టైల్లో ఎలా చేశానో చూపిస్తానండి. ముందుగా ఫిష్లో పసుపు, ఉప్పు అయితే వేసుకొని శుభ్రంగా వాటర్తో కడుక్కొని పక్కనైతే పెట్టేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మంచిగా కడుక్కోవాలి. తర్వాత అందులో కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే వేసుకోండి. నా దగ్గర కూడా ఉంది, లేకపోతే స్కిప్ చేసేయచ్చు, అయినా కూడా బాగుంటుంది. తర్వాత అయితే కొంచెం గరం మసాలా అయితే వేసుకొని ఇవన్నీ కలిసేలాగా మన హ్యాండ్తో కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నేను వేసాను. అవన్నీ కలుపుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పెట్టాలండి. హాఫ్ అన్ అవర్ అయితే అయిపోయింది. తర్వాత అయితే అవి ఫ్రిడ్జ్లోంచి తీసి పక్కనైతే పెట్టుకోవాలండి. ఈ లోపు అయితే స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీసు తీసుకొని ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ సెకండ్ వైపు టర్న్ అయితే చేసుకోండి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోతాయి. లోపలైతే కుక్ అవ్వదని చెప్పి అనుకోకండి, మంచిగా కుక్ అవుతుంది. ఈరోజైతే ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా వచ్చిందండి. తర్వాత మిగిలినవి కూడా వేసేసుకొని ఫ్రై అయితే చేసేసుకోండి. అంతేనండి, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోండి, మీ దగ్గర ఉంటే, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.